నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. శాస్త్రీయ సంగీతం ఈ రోజుల్లో కొంతవరకు ఆదరణ తగ్గింది అని అనుకోవచ్చు. కానీ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు చాలామంది. కానీ కొంతవరకు ఆదరణ అయితే తగ్గింది. అటువంటి శాస్త్రీయ సంగీతాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి పూర్వపు వైభవాన్ని తీసుకురావడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు సంగీత సరస్వతులు. వాళ్ళే సూర్య సిస్టర్స్. కోమలి గారు అలాగే అవనిజ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే కోమలి గారు, అవనిజ గారు. నమస్తే. అవనిజ గారు, ఒక అన్నమయ్య సంకీర్తనని వినాలనుకుంటున్నాను మీ నుండి నేను. ఒకటి తప్పకుండా అండి. బాగా ప్రాశస్త్యమైనటువంటి అందరికి తెలిసిన కీర్తన అన్నమాచార్యుల వారిది పాడతాం. ఒక పరికొక పరివయ్యారమై, ఒక పరికొక పరివయ్యారమై, ముఖమున కళలెల్ల మొలచినట్టుండే, ఒక పరికొక పరివయ్యారమై, ముఖమున కళలెల్ల మొలచినట్టుండే, ఒక పరికొక పరివయ్యారమై. చాలా బాగుంది. కానీ ఈ సంకీర్తన కొంచెం పాపులర్ అయింది కదా, అటువంటివి మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ కీర్తన చాలా పాపులర్. అంటే అన్నమాచార్యుల వారు రచించినట్టుగా తెలుసు, ఇంకా మరొక విధంగా కూడా ఇది పాపులర్ అయినట్టు మనకు అందరికీ సుపరిచితమే. అంటే ఇలాంటి కీర్తనలు ప్రదర్శన చేయటంలో ఎవరి వ్యక్తిగత ఇవి వాళ్ళకి ఉంటాయి. కాకపోతే ఇది వాగ్గేయకారులు రచించినటువంటి కీర్తన కాబట్టి మనకు ఏ భావంతో అయితే మనకు అందించారో ఆ భావాన్ని అలానే మనకు అందించటం, ప్రదర్శించటం అనేది మన కర్తవ్యం. దీన్ని మార్చటం, దీన్ని ఒక పర్సనల్గా మార్చుకోవటం అనేది అది కూడదనని మా వ్యక్తిగత అభిప్రాయం. ఇటువంటి కీర్తనలు కూడా అంటే కోకొల్లలుగా వస్తున్నాయండి. అంటే పరిచయం చేయాలి ఈ కీర్తనలు అనే ఉద్దేశమో తెలియదు, ఆ దృశ్యాలకు అనుగుణంగా వాటిని వాడుకోవాలన్న ఉద్దేశమో తెలియదు. కానీ వారు వాగ్గేయకారులు మనసులోంచి అలా లిఖితపూర్వకంగా రచించినటువంటి కీర్తనలు, వాటిని వేరే వాటికి వాడకుండా వాళ్ళ అందించాలి అన్నప్పుడు కొంత విలువలతోటి అందిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే వాళ్ళకు కూడా పాజిటివ్ ఇదిలో వెళ్ళిపోతుంది. మన ముందు తరాలకి మన పిల్లలకి ఇవ్వాలి అని అంటే వీటిని యాజ్ ఇట్ ఈస్ విలువలతోటి అందిస్తే వాళ్ళకు కూడా అంటే దృశ్య మాధ్యమం, దృశ్యం ఎక్కువగా గుర్తుండిపోతుంది మనకి. ఓహో, ఈ పాట ఇదేనేమో, ఈ కీర్తన దీనికేనేమో అనే విధంగా కాకుండా పూర్వీకులది, ఇది వాగ్గేయకారులు అనే కాదు ఏ కీర్తన అయినా సరే ఇలాంటి విలువలతో కూడిన కీర్తనలను వాగ్గేయకారులు ఏ ఉద్దేశంతో రాశారో అదే ఉద్దేశాన్ని మనం అలానే ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. మనకు తగ్గట్టు దాన్ని మార్చుకోకూడదని చెప్పేసి మా వ్యక్తిగత అభిప్రాయం. నార్మల్గా సంకీర్తనలు కొన్ని మూవీస్లో కావచ్చు, అలాగా కొంచెం డిఫరెంట్ వేలో చూస్తూ ఉంటాం. అలా చూసినప్పుడు అందులోనూ మీరు ఒక సంగీత కుటుంబం నుండి మీరు వచ్చారు. వాటి విలువ ఏంటనేది మాకంటే మీకు చాలా బాగా తెలుసు. ఆ మర్యాద అనేది తగ్గుతుంది అనిపించినప్పుడు, చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అదే చెప్తున్నాము. అంటే ఇప్పుడు త్యాగరాజస్వామి వారి కీర్తన ఎంత ముద్దో ఎంత సొగసో అని, త్యాగరాజస్వామి వారు ఆ శ్రీరామచంద్రులు ఆ సీతమ్మ వారిని ఆయన ఆలోచన చేస్తూ వారి యొక్క హృదయంగా వారి గురించి రాసినటువంటి కీర్తనని మేము ఈ మధ్య ఏదో సినిమాలో ఒక పాట కింద ఒక హీరో హీరోయిన్ మధ్య నడుస్తుంది. త్యాగరాజస్వామి వారు పర్టికులర్లీ శ్రీరామచంద్రుణ్ణి ఎంత ముద్దో ఎంత లాలిస్తూ రాశారు. దాన్ని హీరోకి చూపించడం అనేది ఒక ఎంత ముద్దో ఎంత సొగసో తీసుకొని దీన్ని దానికి డైవర్ట్ చేయటం, అది కొంత మనము కాదనలేము. అటువంటి కీర్తనలు సినిమా ముఖంగా, సినిమా వాటిగా ప్రచారం రావడం అనేది మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. దృశ్యానికి జత చేస్తూ దాని భావాన్ని చెడకుండా దాన్ని ఒకవేళ తీసుకోదలుచుకుంటే యాజ్ ఇట్ ఈజ్ గా అలానే ఇది తీసుకొని ఇంకే విధంగానైనా ఇవ్వచ్చు. కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఆలోచించకుండా విలువలు ఆలోచించి మనం ఇస్తే విలువలతో కూడిన అనిపిస్తూ ఉంటుంది. ఓకే,
ఆ కీర్తనల్ని వాడుకోవాలనుకున్నప్పుడు అటువంటి దృశ్యాన్ని ప్రజెంట్ చేయడం అనేది బాగుంటుంది చూసేవారికి కూడా. అలాగే పిల్లలకి చెప్పేటప్పుడు టీచర్సే చాలా ఎక్కువ వరకు మంచి చెడులు అనేవి టీచర్స్ దగ్గర నుండే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటూ నేర్చుకుంటారు. ఉంటారు. బాగా చెప్పారు. అలాగే ఇక సంకీర్తనల విషయంలో కూడా మీరు క్లాసెస్ చెప్తూ ఉంటారు కదా, చెప్పేటప్పుడు ఈ శాస్త్రీయ సంగీతం దీనికి ఇంత వాల్యూ ఉంది అనేది కూడా ఏ విధంగా చెప్తూ ఉంటారు? శాస్త్రీయ సంగీతాన్ని టీచ్ చేస్తున్నప్పుడమ్మా ఒక్క పాడటం మీదనే కాన్సన్ట్రేట్ చేయం. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం ద్వారా మనకు అదర్ మోరల్ వాల్యూస్ని కూడా మనం టీచ్ చేయటం జరుగుతుంది. సాహిత్యపరంగా కానీ నాట్ ఓన్లీ మ్యూజిక్ అంటే పాడటం ఒకటే ఇది కాకుండా దాంట్లో ఏ విలువలు ఉన్నాయి. ఇప్పుడు మన సాహిత్యాన్ని అందించడం ద్వారా అన్ని అకాడమిక్ బుక్స్ తోటి మనం చెప్పలేం పిల్లలకి. ప్రవర్తన, మంచి ప్రవర్తన కానివ్వండి, స్పిరిచువాలిటీ కానివ్వండి, ఇవన్నీ టీచ్ చేయాలి అని అనుకున్నప్పుడు పర్టికులర్లీ బుక్స్ని ఫాలో అవ్వలేము. వాల్యూస్ కానివ్వండి, మోరల్ వాల్యూస్ కానివ్వండి, వీటిని అన్నిటినీ కళలని నేర్పించడం ద్వారా ఏదర్ డ్యాన్స్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఇంకా ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి ఒక టైం షెడ్యూల్ కానివ్వండి, ప్రవర్తన, బిహేవియర్, ఇవన్నీ మనం ఈ కళలని నేర్పించడం ద్వారా చెప్పచ్చు. దానికి ఇటు తల్లిదండ్రులు, ఇటు గురువులు, వీళ్ళ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ముఖ్యంగా సంగీతం కళ అనేది నేర్చుకుంటున్నప్పుడు జ్ఞాపక శక్తికి బాగా ఉపయోగపడుతుంది సంగీతం. మేము ఫస్ట్ చిన్న పిల్లలు ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళకి ఆటపాటగానే సంగీతం చెప్పాలి. వాళ్ళకి ఏ విధంగా అంటే చదువుకుంటుంటారు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అలా చదువుకుంటూ ఉంటారు. స్కూల్లో 1 2 3 4 మ్యాథమెటిక్స్ బాగా కాన్సన్ట్రేషన్ కదా ఈ మధ్య మ్యాథ్ అంటే. సో అదే దాన్ని పరిగణలోకి తీసుకొని మేము చెప్పే అంశము సప్తస్వరాలు అంటారు. మొట్టమొదటిగా నేర్చుకునేది సప్తస్వరాలు. సప్త అంటే 7, స రి గ మ ప ద ని. సో ఏమంటామంటే మీరు ఇంకే అక్షరాలు ఉండవు, స రి గ మ ప ద ని మాత్రమే. మీరు న్యూమరికల్ నెంబర్స్ మ్యాథమెటిక్స్లో 1 2 3 4 ఎలా ఉంటాయో ఇది అంతే. వీటిని తిరగేసి మరగేసి అటు తిప్పి ఇటు తిప్పి జంటగా దాటుగా ఎలా అయితే ఎలా ఉంటాయో ఈ మ్యాథమెటిక్స్, ఈ మ్యూజిక్, ఈ స్వరాలు, ఈ మ్యాథమెటిక్స్ లాజికల్ గా ఆలోచించడం పిల్లలకి బాగా అలవాటు అవుతుంది ఈ సంగీతం వల్ల. లైక్ అబాకస్ అని చెప్పేసి మ్యాథమెటిక్స్ లో మనకి ఎలానైతే మ్యాథ్స్ కి ఉపయోగపడుతుందో ఓవరాల్ గా ఉపయోగపడుతుంది మ్యూజిక్ నేర్చుకోవటం అనేది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇందాక చెప్పినట్టు మోరల్ వాల్యూస్ సాహిత్యపరంగా మనం అందివ్వచ్చు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నా ప్రజెంట్ పిల్లలకి చాలా ప్రెషర్ ఉంది. సో అంటే అందరూ పేరెంట్స్ ఇది కాదు కదా, మార్క్స్ ఓరియంటెడ్ ఇలా ఎక్కువ మార్క్స్ ఓరియంటెడే ఉంది. ప్రెషరేటివ్ నుంచి తప్పించుకోవచ్చు సంగీతం నేర్చుకోవడం. కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతారు లాజికల్ గా. అండ్ నాట్ ఓన్లీ దాట్, మనకి సైంటిఫిక్ గా కూడా మనకి ప్రూవ్ అయింది కదా, అది మనకు సర్జరీస్ లో కానివ్వండి, మ్యూజిక్ థెరపీ అని మ్యూజిక్ థెరపీ అని చెప్పేసి కొంత ఇది వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని ఒక సీరియల్ కూడా వచ్చింది. అయ్యా ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే సంగీతము జ్ఞాపక శక్తికి దోహదపడుతుంది అని అన్నాను కదా, వాళ్ళు కూడా ఇంకా ఆ ప్రెషర్ని అవుట్ చేస్తూ అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద థెరపీ కూడా. ఇప్పుడు మా దగ్గర పిల్లలు సంగీతం నేర్చుకునేటప్పుడు బాగా అంతవరకు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ ప్రెషర్ అంతా నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమిస్తుంటారు అనమాట. అలా లాలిస్తూ చెప్తుంటాం కదా. సో అదొక మాట్లాడడమైనా పాడడమైనా అదొక రకమైనటువంటి మ్యూజిక్ థెరపీ వాళ్ళకి అందుతుంది. ఆ విషయం వాళ్ళకి పేరెంట్స్ కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ నుంచి రిలీజ్ అవుతుంటారు అనేది బాగా గమనించాలి అక్కడ. సో ఇత్యాది వాళ్ళకి క్రియేటివిటీ పెరుగుతుంది. ఓకే, మనకు చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళాము ఇదేనంటే ఇలా నేర్చుకున్న వాళ్ళకి సొంతంగా పాటలు రాసుకోవటం కానివ్వండి, మా చిన్నప్పుడు అయితే మేము అలానే ఉండేవాళ్ళం. సొంతంగా పాటలు రాసుకునేవాళ్ళం, కవితలు రాసుకునేవాళ్ళం. మాట స్పష్టత, పద స్పష్టత ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ మనం బుక్స్ నుంచి, క్లాస్ రూమ్ నుంచి నేర్చుకోలేము. అలాగే ఈ స్పష్టత గురించి నేను అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఒక సంకీర్తన పాడాలంటే కొన్ని టిపికల్ వర్డ్స్ ఉంటాయి, స్పష్టంగా ప్రతి అక్షరం కూడా వినిపించాలి. దీనికి ఏదైనా ఎక్సర్సైజెస్ ఉంటాయప్పుడు కూడా వినిపించాలి, మాట్లాడేటప్పుడు కూడా వినిపించాలి. పద స్పష్టత అనేది ఉండాలి. అవే దీస్ ఆర్ ఆల్ ఎక్సర్సైజెస్. ఓకే,
ఇది నేర్చుకోవటం ఇదేనంటే ఏదో పర్ఫార్మెన్స్ కోసం డయాస్ పరంగా పర్ఫామ్ చేస్తే నాకు పాపులారిటీ వస్తుంది అనేది కాకుండా తల్లిదండ్రులు ఇప్పుడు పేరెంట్స్ మనం ఎందుకు నేర్పించాలి అని అంటే వీటి ద్వారా దీని రిజల్ట్ ఉంటుంది. సో అది నేర్చుకోవడం ద్వారా ఎక్కువగా వస్తుంది. చదివిన దానికంటే నేర్చుకోవడం ద్వారా దాన్ని ప్రాక్టికల్గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మ్యూజిక్ ఆ ఫీల్డ్లో కూడా మనకి ఉపకరిస్తుంది, స్క్రీన్ బిహైండ్ నుంచి మనకి ఉంటుంది అని చెప్పేసి నేను అనేది జనరల్ గా మనకి ఇప్పుడు ఇంగ్లీష్ అంటే సైలెంట్ వర్డ్స్ ఉంటాయి, మనకేమో ప్రతి అక్షరం స్పష్టంగా వినిపిస్తేనే అది తెలుగు. ఇక్కడ చెప్తున్నానమ్మా ఒక విషయము, సంగీతంలో పాడేటప్పుడు కానీ మాట్లాడటంలో కానీ ప ఉన్నాయి మన తెలుగులో. అవును. సో ఫ అని అంటారు చాలా మంది కూడా, అది హిందీలో ఫల్ అంటారు. ఫ అని మనకు చాలా కీర్తనలో వస్తుంది. ఫలము, ఫలము చే, ఫలముతో ఇవి ఎక్కువ మేము స్ట్రెస్ చేసి చెప్తాం. యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ యాజ్ ఫ. ఇది మనకు అనేది చాలా మందికి తెలియదు. యాక్చువల్ గా నేను కూడా ఈటీవీలో నేర్చుకున్నాను. అప్పుడు వాళ్ళు చెప్పే వరకు పాకి అనేది డిఫరెన్స్ నాకు తెలియదు. ఇదే చెప్దాం అనుకున్నాము. మనకు మన బాలుగారు ఈ తెలుగు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి పిల్లలకి అని చెప్పేసి వారిదైన శైలిలో చాలా చక్కగా వివరించేవారు. స్పష్టత ఉండాలి. స్వరాభిషేకంలో అలాంటి వారు పాటలు పాడుతున్నప్పుడు కూడా ఆ పాటకి ఇంత మీనింగ్ ఉంది అని చెప్పి, అవునా ఇందులో ఇంత మీనింగ్ మాటలో పాటలో కూడాను. మాటలో స్పష్టత లేకపోతే దానికి ఏ మీనింగ్ వస్తుంది, అది స్పష్టంగా పలకలిగినప్పుడు ఏ మీనింగ్ వస్తుంది, ఒక్క సింగిల్ వర్డ్ కి కూడా మీనింగ్ ఉంటుందమ్మా. ఎగ్జాంపుల్, నేను పాడాలని ఉందిలో పాడాను, అక్కయ్య గారు పాడారు, పాడుతారు. నేను మా టీవీ పాడాలని ఉందిలో పాడాను. వారు నీ గురించి ఇంట్రడక్ట్ చేసుకోమ్మా అని చెప్పారు. నేను బిఏ చదువుకుంటున్నాను అన్నాను. ఆయన్ని చూసి మళ్ళీ నేను చదువుకుంటున్నాను అని అన్నాను. రిపీట్, నాకు తెలియకుండానే వచ్చేసింది. చదువుకుంటున్నాను అనే కుంటున్నాను. వారికి ఏంటంటే పదస్పష్టత కంపల్సరీ. ఆయన ద్వారానే మాట పాట ఈక్వల్ గా మన ప్రొనౌన్సియేషన్ ఉండాలి అనేది తెలుసు. మన తెలుగుకున్న ప్రత్యేకత అదేమ్మా, ఒక సింగిల్ లెటర్ తోటి కూడా మీనింగ్ ఉంటుంది. మీనింగ్ ఉంటుంది అందులో, సింగిల్ లెటర్ లో మీనింగ్ ఉంటుంది, సింగిల్ లెటర్ అనకపోయినా గానీ దాని మీనింగ్ మారిపోతుంది. సో అవన్నీ ఏంటంటే ఈ ఫైన్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు మనకు ఏదైనా మ్యూజిక్ కానివ్వండి, మ్యూజిక్ అనేది డాన్స్ హావభావాలు, మనకు ఫిజికల్ కవళికలు, ముఖ కవళికలు, ఫిజికల్ ఎక్సర్సైజ్. సంగీతం అనేది ఇట్స్ మెంటల్లీ మనకు బాగా ఎక్సర్సైజ్. అది ఇంటర్నల్ పార్ట్స్ కూడా దాన్ని ఇప్పుడున్న మామూలుగా యువత సంగీతం అనే కాదు, మనకున్నటువంటి కళలు ఇప్పుడు ఎవరెవరు నేర్పిస్తున్నారు వాటన్నిటిని అప్రోచ్ అవ్వడం అనేది చాలా ఉపయోగకరం అని మేము చెప్తాం. అలాగే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. మీరు ఇప్పుడు చెప్పారు కదా బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాడాను అని చెప్పి, ఆయన ముందు చెప్పినప్పుడు కంపల్సరీ మనం ఇంట్రడక్షన్ ఇస్తాము, మీరు ఎవరనేది కూడా చెప్పుంటారు. ఆయన రియాక్షన్ ఏంటి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆయన ముందు పాడుతున్నప్పుడు? మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది దీంట్లో. మేము ప్రజెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ కంటే వారి నోటి నుంచి అది విన్నప్పుడు మనము బాలుగారి ముందు కనపడితే చాలు అని అనుకునే ఇదికి మేము ఫలానా మీ గురువు గారు ఎవరమ్మా అనంటే మా తాతగారి పేరు చెప్పాము. మా తాతగారి పేరు చెప్తే వారన్నారు, మీ తాతగారి సాంగ్ విని నేను ఇది హిందుస్థానీ కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను అని అన్నారు. ఇక్కడ సందర్భం అంటే ఇందాక మనం చెప్పుకోలేదు, మా తాతగారు ఓల్డ్ ఫిల్మ్ సాంగ్స్ పాడారు ఘంటసాల గారితో. భక్త జయదేవ అనే మూవీలో పాపులర్ సాంగ్ అనమాట వారిది. ఘంటసాల గారు పాడే సాంగ్ కి బిఫోర్ వస్తుంది అనమాట. ఆ సాంగ్ కంప్లీట్లీ హిందుస్థానీ సంగీతంలో ఉంటుంది అది. ఆ తర్వాత మా తాతగారు మర్యాద రామన్న, శ్రీ 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 మర్యాద రామన్న అని పద్మనాభం గారు ఉండేటువంటి సినిమాలో పాడవలసి ఉండేది. అనారోగ్య కారణాల వల్ల వారు పాడలేకపోయారు, కుటుంబ కారణాలు ఇత్యాది కారణాల వల్ల పాడలేకపోయారు. ఆ స్థానంలో బాలసుబ్రహ్మణ్యం గారికి ఆ సినిమా సాంగ్ వచ్చింది. మీరు పాడాల్సిన సాంగ్ అది చెప్పారు, ఆయనే చెప్పారు స్వయంగా వారు చెప్పారనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం అన్నా కానీ వారి మెమొరీ, వారి ఇది తోటి అంటే మేము ఎక్స్పెక్ట్ చేసి మేము పరిచయం చేసుకోవాలేమో అని అనుకున్న టైంలో ఒక పేరు చెప్పగానే గుర్తించారు. తాతగారి పేరు చెప్పగానే వారు అందేవడం అనేది, వారు అలా చెప్పడం అనేది ఇంకా అసలు ఇద్దరు, తను ఇంట్రడక్ట్ చేసినప్పుడు అదే విధంగా, నేను నా గురించి చెప్పినప్పుడు అదే విధంగా. అంటే గురువు గారు, మాకు తాతగారి కంటే కూడా ముఖ్యంగా గురువు గారిగా పరిచయం చేసుకుంటాం. ఆ తర్వాత మనవరాళ్ళిగా మేము చెప్తాం అనమాట. ఇద్దరు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు
మీరు అటువంటి కుటుంబంలో పుట్టడం చాలా పెద్ద అదృష్టం నిజానికి. అదే ఒక పెద్ద అదృష్టం ప్లస్ బాధ్యత కూడా. అలాగే మంచి అప్రిషియేషన్ ఎప్పుడొచ్చింది? ఇది ఆల్రెడీ ఒక అదృష్టం ప్లస్ అప్రిషియేషన్ ఎవరి దగ్గర నుండి వచ్చింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు? శ్రీనారాయణ రెడ్డి గారు మెయిన్. మాకు సూర్య సిస్టర్స్ అని మీరు ఇందాక అన్నారు కదా, మాకు సూర్య సిస్టర్స్ అని చెప్పి పేరు పెట్టిందే వారు. ఓకే, నేను యాక్చువల్గా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. సూర్య సిస్టర్స్ అన్నప్పుడు ఆ పేరు ఎలా వచ్చింది? మాది అప్పటి నల్గొండ జిల్లా సూర్యాపేట. ఓకే, మేమున్న పుట్టి పెరిగిన ప్రదేశం. ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి విచ్చేశారు. అప్పుడు ప్రార్థనా గీతాలు ఇద్దరం కలిసి పాడేవారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, అయినా అక్కయ్యతో పాడే. మాకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ఓన్లీ ఒక శ్లోకం పాడటానికి మాకు వచ్చింది. బట్ మేము ఆ శ్లోకం పాడేటప్పటికి వారి స్థానం నుంచి లేచి వచ్చి మా పక్కన నించొని, మీకు నేను రాసిన పాటలు తెలుసా అని చెప్పేసానని, అందులోంచి వారికి ఇష్టమైనటువంటి లాలి లాలి అనే సాంగ్, మనకి స్వాతి ముత్యంలో సాంగ్, అది మీకు వచ్చా అని చెప్పేసానని సభ ప్రారంభానికి ముందే లాలి పాట పాడించుకున్నారు మాతోటి. ఒకసారి అయ్యో అలాంటిది వారు అలా వచ్చి మా ఇద్దరిని గార్లాండ్ చేసి శాలువతోటి మమ్మల్ని సత్కరించటం, మా గురించి చెప్పటం. వీళ్ళు సోదరీమణులు ఇప్పటి నుంచి మన సూర్యాపేట సూర్య సిస్టర్స్ గా వీళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని చెప్పేసి నన్ను వారు ఆశీర్వదించటం, అలానే అది కంటిన్యూ అవ్వటం మా పూర్వజన సుకృతం. అది అదృష్టంగా మర్చిపోలేని ఒక నామకరణం మాకు చేశారు. ఇంకా అప్పటి వరకు కోమలి, అవనిజ సిస్టర్స్, బట్ సూర్య సిస్టర్స్ అని వారు ప్రొనౌన్స్ చేసి సభాముఖంగా మమ్మల్ని పరిచయం చేయడం మర్చిపోలేని, ఎప్పటికీ మర్చిపోలేని తరుణం అది. అలాగే మనకు చిన్నజీర స్వామి వారు మనకి ఇది విశిష్టాద్వైత పీఠకులు, వారికి నా అదృష్టం, మా ఇద్దరి అదృష్టం. చిన్నప్పటి నుంచి తిరుపావై మంగళహారతులు ఇవన్నీ చేస్తే, బూరుగడ్డవారు శాల్మలీకంద బూరుగడ్డవారు మా ఇంటి పేరు, మా స్వస్థలం. ఓకే. సో ఆ బూరుగడ్డవారు అనంటే వారి ఇంట్లో పందిరి గుంజలు కూడా పాడతాయి అని చెప్పేసి వారిని మీ మనవరాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి వారు ఆశీర్వదించటం. అలాగే ఢిల్లీలో వెంకయ్య నాయుడు గారు మమ్మల్ని ఆశీర్వదించటం. ముఖ్యంగా ఈ మధ్య 108 కృతులను 108 రాగాల్లో పాడటం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన వారు శ్రీమాన్ బుడుంబై పురుషోత్తమాచార్యులు గారని, మనకు 69th సినిమా బెస్ట్ క్రిటిక్ అవార్డు గ్రహీత. ఓకే. మన నల్గొండ జిల్లా నుంచి వారు అన్నమాచార్య ప్రోగ్రామ్స్ ఇవి చేస్తూ ఉంటారు. వారు రచించినటువంటి 108 కృతులు 108 రాగాలలో 108 రాగాసులలో వారు మా చేత పాడించడం జరిగింది. అది మా గొప్ప అదృష్టంగా, ఇది ఎవరికి ఏ సింగర్స్ కి కూడా అది 108 ఒకేసారి పాడటం, డిఫరెంట్ 108 రాగాలలో పాడటం అనేది అది భగవంతుడి ఇచ్చిన అదృష్టంగా, వారు మాకు ఇచ్చిన అవకాశం అది. వాటిని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కచేరీ కూడా కొన్ని కీర్తనలు చూస్ చేసుకున్న కొన్ని కీర్తనల్ని శాస్త్రీయ సంగీత రూపంలో, అంటే కృతుల రూపంలో ఇటు స్వర సాహిత్యాన్ని ప్రజెంట్ చేస్తూ, అవి చాలా విలువలతోటి, చాలా సాహిత్య విలువలతోటి కూడినటువంటి కృతులు. అవి మనోధర్మ సంగీతంగా ప్రజెంట్ చేశాం వాటిని. అది వారు అవకాశం ఇవ్వటం అనేది, ఇవన్నీ మర్చిపోలేనివి చాలా ఉన్నాయి. ఇవి ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇప్పుడు మీరు తాతగారు సినిమాలో పాడారు అని చెప్పారు కదా, మీరేమైనా పాడారండి ఎప్పుడైనా? ఏదైనా మూవీలో పాడారా, లేదంటే అసలు? మూవీస్ లో అంటే విడివిడిగా ఛాన్సెస్ వచ్చాయి. నాకు హమ్మింగ్ గా, తనకి ఆర్పి పట్నాయక్ గారి దగ్గర ఒక ట్రాక్ సాంగ్స్ అక్కయ్య పాడారు. సో రీసెంట్ ప్రశాంత్ విహారీ గారి డైరెక్షన్ లో స్కైలాబ్ మూవీలో ఒక హమ్మింగ్ చేసామన్నమాట. అంటే అది కూడా క్లాసికల్ గానే ఉంటుంది. వారు కూడా నిత్య మీనన్ కదా స్కైలాబ్. సో అది అంటే క్లాసికల్ గా ఉండే విధంగా ఆయన కంపోజ్ చేసి, మీరు పాడితే బాగుంటుందండి అని చెప్పేసి అంటే అది పాడటం జరిగింది. ఎక్కువగా క్లాసికల్ ఓరియంటెడ్ ప్రజెంట్ చేయడం మూవీస్ లో తక్కువ అయినా క్లాసికల్ అప్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అండ్ రేడియోలో మనకు గ్రేడ్ బి ఆర్టిస్ట్ లో
డివోషనల్ మ్యూజిక్ ని ప్రజెంట్ చేయడం ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ అవకాశాలు. దాదాపు ఉండాలి. అంటే చిన్నప్పటి నుండి పాడుతూ వస్తున్నారు కదా, మాక్సిమం ఎన్ని కచేరీలు ఇచ్చుంటారు ఇప్పుడు వరకు? అబౌవ్ 2000 పైనే అండి, చిన్నప్పటి నుంచి లెక్క చిన్నప్పటి నుంచి. పెట్టుకుంటే. అంటే నేను తనతో జాయిన్ అయినవి, తను ఇంకా నేను లేకుండా పాడినవి ఇంకెక్కువ. ఓకే అన్ని చేస్తే 2000 పై చిలుకు ఓకే. చేసాను. మీరు ఈటీవీలో ఉన్నప్పుడు ఒక 3 సంవత్సరాలు మాత్రం మీరు అసలు చేయలేదండి? చేశారు అంటే అక్కయ్య. చిన్న చిన్నవి, ఓకే పెద్దగా అంటే మేము ఇద్దరం కలిసి మాక్సిమం చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చేసేవాళ్ళము. ఓకే చాలా తక్కువ అంటే రికార్డింగ్స్, ఇప్పుడు రేడియోలో పాడాలి అని చెప్పేసి అన్నప్పుడు అలా రికార్డింగ్స్ కానివ్వండి అవి చేసేవాళ్ళం, కానీ కచేరీలు సిస్టర్స్ గా తక్కువగా చేసాం. కలిసి ఉన్నా కానీ విడిగా ఉన్నా కానీ ఒకరి ఆలోచనలు ఒకళ్ళు ఇప్పటికీ పంచుకోవడం అన్నమాట. Okay. అంటే తను లేకుండా నేను పాడలేను అన్న ఉద్దేశం, నేను అక్కయ్యతో పాడలేకపోతున్నాను అనేవి కూడా ఉన్నాయి. Okay. అఫ్ కోర్స్ నెగటివ్ ఇవి కూడా ఉన్నాయి అన్నమాట. తను పాడలేకపోతుంది అని తను యాదాద్రిలో కచేరీ వచ్చినా కానీ దాన్ని పాడలేనండి అన్నట్టుగా 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాలు అవి కూడా నేనేంటంటే, అందుకే మా తాతగారు గురువు గారు అన్నాను కదా, వారి తదనంతరం వారు కాలం చేసిన తర్వాత నేను రీసెంట్లీ ఎంఏ మ్యూజిక్ అవి చేస్తున్నాను కదా, ఓకే నాకు గురువు గారు మా అక్కయ్య గారు. ఇప్పుడు ఓకే తన అక్కయ్య అయినా తన ఆధ్వర్యంలో తన సూచనలతోటి నా సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. సో అందరి సహకారంతో ఎప్పటికీ మేము జీవిత చరమాంకం వరకు సూర్య సిస్టర్స్ మాకు గాత్రం ఉన్నంత వరకు, మాకు సహకరించినంత వరకు మేము కంటిన్యూ చేయాలని అని అనుకుంటున్నాము. అలానే మాతో కాకుండా మా ముందు తరాలకి, మా పిల్లలకి నేర్చుకోవాలనుకున్న ప్రతి ఉత్సాహం ఒక్కరికి. ఉన్న వాళ్ళకి ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు తెలుగు అనేది స్పష్టంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా, కొన్ని పాటలు సినిమాలో ఏదైనా తెలుగు అన్నప్పుడు స్పష్టంగానే ఉండాలి. Yes. కొన్ని పాటలు వింటున్నప్పుడు మీరు అన్నట్టు అలా కానీ అనా కానీ సా సా షా ఇవి మిక్స్డ్ గా వస్తూ ఉంటాయి, సరిగా పలకరు అనమాట. Yes. అలా వస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ముఖ్యంగా పాటలో మనకి నువ్వే కావాలి అనే మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గారు చిత్ర గారికి లేదా అటువంటి సంబంధికులకి, అంటే చాలా చక్కగా అనర్గళంగా పలికే వారికి, తెలుగును తెలుసుకొని పలికే వారికి ఇంకా జాగ్రత్త ఎక్కువ ఉంటుంది, అటువంటి వారికి ఇచ్చారు. అటువంటి సాంగ్స్ ని బయట కాంపిటీషన్స్ లో చాలా విన్నాం. యాజ్ ఎ జడ్జెస్ గా కూడా వెళ్ళినప్పుడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అనేది, అంటే అలా వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ అలా. సో అటువంటి వాటప్పుడు మార్క్స్ ఇవ్వాలా వద్దా, చాలా బాగుంటుంది గాత్రం. లా అని పలికినప్పుడు ఏమి చేయాలి, ఇటువంటి సందిగ్ధావస్థ కూడా ఉంది మాకు. బట్ ఏంటంటే పాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ తెలుసుకొని కూడా పాడితే కానీ తరాలకి అప్పటి బాగుంటుంది. ఇప్పుడు చిత్త గారు కానివ్వండి, జానకర్ కానివ్వండి, సుశీల గారు కానివ్వండి, అంటే ఇలా మనకు గాయని మణులు ఉన్నారు కదా, వాళ్ళందరూ తెలుగు తెలుసుకొని తెలుగుని ఎలా పలకాలో తెలుసుకొని, చిత్ర గారు బాలుగారి దగ్గర నేర్చుకొని దీన్ని ఎలా పలకాలి అని చెప్పేసి అని మొహమాటం ఏం లేదు అందులో, అడిగి దీన్ని ఎలా పలకాలండి అని చెప్పేసి అనేది అడిగి తెలుసుకొని పాడేవారు, ప్రజెంట్ చేసేవారు. చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవారు కూడా, వాళ్ళు ఇద్దరు కాన్వర్సేషన్ ఎలా ఉండేది అని చెప్పేసి మనం కూడా చాలా విన్నాం. అలానే ఇప్పుడు వస్తున్న నేపథ్య సంగీతానికి సంబంధించినటువంటి గాయని మండలి కానివ్వండి, గాయకులు కానివ్వండి, వీళ్ళు కూడా కొంత తెలుసుకొని దీన్ని ఎలా ఏదో వచ్చామా తీసుకున్నామా పాడేసామా వెళ్ళామా కాకుండా కొంచెం దీనికి, ఎందుకంటే దేని స్క్రిప్ట్ దానికి, దేని లాంగ్వేజ్ దానికి ఉన్నది, దేని లాంగ్వేజ్ ప్రియారిటీ దానికి ఉంటుంది, అది తెలుసుకొని చేస్తే బాగుంటుందేమో, ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అది అలానే క్యారీ అవుతుంది. మన తెలుగులోనే అండి అచ్చులు హల్లులు మహాప్రాణాక్షరాలు మన లాంగ్వేజ్ లో మాత్రమే ఉన్నాయి. వాటిని ప్రస్ఫుటంగా పలికితే వినడానికి, అర్థం తెలుసుకుంటేనే హృదయత బయటకు వస్తుంది. ఆ విధంగా అనుకరిస్తే అందరికి చాలా బాగా ఫ్యూచర్ ఉంటుంది. అంటే అది అలానే కరెక్ట్ గా క్యారీ చేస్తామేమో అని చెప్పేస్తాను అనేది ఒక అభిప్రాయం. మనమే రాంగ్ అన్నాము, మనమే తప్పు పలికాము ఇదని చెప్పేసి అంటే అది అలానే తప్పుగానే వెళ్ళిపోతుంది. అంతే, అది కొంచెం తెలుసుకుంటే బాగుంటుందేమో అనే అనిపిస్తుంటుంది. ఫైనల్గా అవనిజ గారు, కోమలి గారు, మన తెలుగు ప్రేక్షకులకి కర్ణాటక సంగీతం గురించి, దాన్ని గురించి ముందు తరాలకి అందించాల్సిన ఆవశ్యకత గురించి ఏం చెప్తారు? సంగీతము అనేది అదేదో నేర్చుకుంటున్నాము, పర్ఫామ్ చేయాలి, ఇప్పుడు ఒక 10 సాంగ్స్ నేర్చుకున్నాము అని చెప్పేసి అంటే మా వాడు చేయొచ్చా అండి, పార్టిసిపేట్ చేయొచ్చా, సాంగ్స్ కాంపిటీషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చా అనే ధోరణి కాకుండా, దీనివల్ల వేరే విలువలు చాలా ఉన్నాయి అన్న ఇదితోటి నేర్చుకొని, ఆ నేర్చుకునేది ఇప్పుడు పిల్లలు ఏంటనంటే మేము
సంగీతం చెప్తున్నప్పుడు విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇది మీకు ముందు ఉపయోగపడుతుందమ్మా అని ఒక ఎగ్జాంపుల్. సరి సగరి గ మగ సగరి గ సరి గ మరి గరి మగ మ ప మరి మగ మరి గ మ ప గ మగ ప మ పద ప గ ప మ ప గ మ పద మ ప మ ద పద ని ద మ ద పద మ పద పద ప ని ద ని స ని ప ని ద ని పద ని స స ని స గ ని ద పద స ద ని ద స ని ద ప ని ద ని పద ప మ ప ని పద ప ని ద ప మ ద పద మ ప మ గ మ ద మ ప మ ద ప మ గ ప మ ప గ మ గ రి గ ప గ మ గ ప మ గ రి మ గ మ రి గ రి స రి మ రి గ రి మ గ రి స స. ఇది రావాలి. ఇది రావాలి అని అన్నప్పుడు స్టార్టింగ్ లో ఎలా చెప్తాము, సరి సగరి గ మగ సగరి గ సరి గ మరి గ. దీన్ని పాడుతూ 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 వచ్చినప్పుడు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక 10 times అంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి అని అన్నప్పుడు వి హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ దిస్ స్వరం టిల్ నౌ. మేము అప్పుడు నేర్చుకున్నది, మా చిన్నతనంలో నేర్చుకున్నది. సో ఇంత ఇది వచ్చినప్పుడు అంటే ఇది పలుకుతుంది. ఓకే, ఇది రావాలి. ఒక సాంగ్కి ఆ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా పాడితే పాట, దీన్ని కొంచెం క్లాసికల్గా నేర్చుకోవాలి, కర్ణాటక సంగీతంలో అలా నేర్చుకోవాలి అని అన్నప్పుడు మనకు జనరల్గా చూస్తే ఇది శివ శంకరి శివానందలహరి శివ, ఇవన్నీ క్లాసికల్ తోటి ఉన్నవి. ఈ క్లాసికల్ సాంగ్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఈ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అని అన్నప్పుడు ఇగ్నోర్ చేయకుండా దీన్ని కొంచెం దే హ్యావ్ టు పుట్ దేర్ ఎఫర్ట్. దీనికి కొంతకాలం పడుతుందండి. కొంతకాలం ఈ రోజు చెప్పినటువంటి పాఠం రేపే వెంటనే పని కాదు. కళలలో ముఖ్యంగా దానికి చాలా టైం పడుతుంది. పేషెన్స్ ఉండాలి, ఓపిక అవసరం కళలు నేర్చుకోవాలి అంటే. సో పేరెంట్స్ కూడా ప్రోత్సహించి ఇలా దీన్ని ఇలా రావాలి అని చెప్పేసి అన్నది ఒక దాన్ని అలానే కంటిన్యూ చేస్తే పిల్లలకి కూడా. మేము నేర్పించే వాళ్ళలో అతి తక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు, నేను చూసిన వాళ్ళలో. ముఖ్యంగా అక్కయ్య వింగ్ వేరే, నా వింగ్ వేరే వర్చువాలిటీలో. సో నేను చూసినటువంటి అతి తక్కువ మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా అంటే నేను చెప్పినటువంటి స్వరాస్ మళ్ళీ వచ్చేదాకా, నేను వర్చువల్ కాబట్టి వీడియోస్ రికార్డ్ చేసి పంపించమంటాను. 1కి 10 సార్లు వీడియో ఫెయిల్ అయినా 11వసారి కూడా పంపించే ప్రయత్నం పేరెంట్స్ సహకరిస్తారు. లేదు మేడం తిడతారు, వద్దు, మళ్ళీ పంపించు, మళ్ళీ రికార్డ్ చేయి. ఆ విధంగా అది ప్రాక్టీస్. ఆ విధంగా ప్రాక్టీస్ చేయగలిగితే. నా క్లాసెస్లో నేను కొంతమంది పేరెంట్స్ని చాలా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు 10th క్లాస్ పిల్లలు, 10th క్లాస్. ఇప్పుడు మన దాంట్లో జనరల్గా 10th క్లాస్ అని అనగానే చాలా అన్ని బంద్ చేసి స్టడీస్ మీదే కంప్లీట్ గా ఫోకస్ ఉంటుంది. మార్నింగ్ 4కి లేచిన దగ్గర నుంచి నైట్ 10-12 వరకు కూడా చదువుతూనే ఉంటారు. ఎస్, క్లాస్ 1 hour అని చెప్పేసి అన్న వాళ్ళు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళ క్లాస్కి అటెండ్ అవుతారు. దేనికి అని అంటే వాళ్ళ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయిపోయి వాళ్ళ అకాడమిక్స్ ఇది మళ్ళీ గెయిన్ అవ్వచ్చు, ఎనర్జీ అనేది మళ్ళీ గెయిన్ అవ్వచ్చు. అది ఫారిన్ లో ఉన్న పిల్లలకి వాళ్ళది అంతా ఇంగ్లీష్ యాక్సెంట్ ఉంటుంది. వాళ్ళు ఇంకా పాపం ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. చాలా అది చెప్తూ ఉంటాము. కానీ క్యాచ్ చేయటంలో చాలా ఈజీగా ఉంటారండి. హౌ డు దే మేనేజ్ అని అంటే వాళ్ళు ఎంత బాగా మేనేజ్ చేసుకుంటారు అని అంటే అన్ని ఇదిలో ఉంటారు. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటారు. అండ్ మోరోవర్ అక్కడి అమెరికాలో కానివ్వండి, అక్కడ మ్యూజిక్ని ఏదైనా ఒక దాన్ని యాప్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే, కంపల్సరీ వాళ్ళకి స్కూల్స్లలో, బ్యాండ్స్లో కొన్ని స్కూల్స్లలో ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ కొన్ని స్కూల్స్ అవి కొంత కంపల్సరీ ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఆప్షన్ అనేది పెడుతున్నారు. వాళ్ళు యాప్ చేసుకుంటారు. మోరోవర్ ఫారెన్ నేర్చుకునే పిల్లలకి మేము చెప్తున్నప్పుడు గోవింద గోవిందయ్యని కొలువరే అని చెప్తుంటాం. వాటిని అలానే ప్రొనౌన్స్ చేయాలని కూడా చెప్తాం. సాహిత్యపు విలువలు కూడా. మామూలుగా ఫారెన్ యాక్సెంట్ గోవింద గోవిందయ్యని కొలువరే కొంతమంది పిల్లలు అంటారు. నో నాన్న, నువ్వు యాక్సెంట్ నువ్వు మాట్లాడుకో, బట్ గోవింద యూ హ్యావ్ టు ప్రొనౌన్స్. దానికి ఎక్కువ సమయం కూడా వెచ్చిస్తుంటాం ఆ విధంగా. అంటే దాంట్లో పేరెంట్స్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని ఆ పేషెన్స్ కానివ్వండి, అది కానివ్వండి, దాన్ని బట్టి చెప్తూ ఉంటాం. మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా?
ఆ కంట్రీకే సంబంధించిన వాళ్ళు, మన భారతదేశానికి సంబంధించిన ఫారినర్స్ కి డాన్స్ కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా యూట్యూబ్ సాంగ్స్ అవి తీసుకొని వాళ్ళు పర్ఫామ్ చేయటం, ఓకే ఆ, అక్కడ పుట్టి Classical పెరిగారు. dance. అక్కడ పుట్టి Dance కి క్లాసికల్ ఎక్కువ. డాన్స్ తోటి వాళ్ళు చేస్తున్నారు. ఓకే. అండ్ అంటే కొంచెం నేర్చుకోవడానికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఇది అని చెప్పేసి అనేది శ్లోకాలు నేర్చుకుంటున్నారు. ఓకే. శ్లోకాలు నేర్చుకుంటున్నారు. ఫైనల్ గా ఇంటర్వ్యూ క్లోజ్ చేయడానికి ముందు మరొక సంకీర్తనతో క్లోజ్ చేద్దాం. తప్పకుండా అండి. మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా, మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా, శాతవాహనుల చరిత్ర సౌరభాలు చాటుదునా, మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా. ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటిది. ఇప్పటిదాకా కీర్తనలు పాడుకున్నాం, కృతులు పాడుకున్నాం. మనకు తెలుగుకి సంబంధించి దాని ఔషిస్తని, దాని విశిష్టతను చెప్పడానికి ఇలాంటివి కూడా ఉన్నాయి అని చెప్పేసానని ఈ అవకాశాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు, అవనిజ గారు. నిజంగా పర్సనల్గా నాకు మిమ్మల్ని డైరెక్ట్గా చూడడం, లైవ్లో మీ సంకీర్తనలు వినడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు మా కళ గురించి, సంగీతం గురించి ఎక్కువ సమయం ఇచ్చి మేము చెప్పేది మీరు ఓపికగా, మిగతా వినేవాళ్ళు కూడా ఓపికగా వినే అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రభ వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. సరిగమలతో చాలా చక్కగా సాగిపోయింది. మరొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.